హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని వీడియోలో చూద్దాము. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, ముందుగా చూసినట్లయితే టోటల్ 357 వేకెన్సీస్తో 10th ఆర్ 10+2 పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకునే విధంగా అటెండర్, క్లర్క్, టెక్నీషియన్, గ్రేడ్ 3కి సంబంధించినటువంటి పోస్టులు, లైన్మెన్ పోస్టులు, లైబ్రరీ అటెండర్కి సంబంధించినటువంటి పోస్టులతో పాటు క్యాషియర్ పోస్టులు, ఇంకా ఇతర రకాల పోస్టులు అయితే మనకి ఇక్కడ రిలీజ్ చేయడం జరిగింది. టోటల్గా మనకి 357 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఈ పోస్టులకి సంబంధించి ఆల్ ఇండియా నేషనల్స్ అందరూ ఎలిజిబుల్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో కొన్ని పోస్టులకి 18 నుంచి 27 సంవత్సరాలు, మరికొన్ని పోస్టులకి 18 నుంచి 30 సంవత్సరాల లోపు వయసు అయితే ఉండాలి. సో ఈ పోస్టులకి సంబంధించి నెక్స్ట్ మంత్ November 20th లోపు మీరు అప్లికేషన్స్ అయితే ఆన్లైన్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి మనకి ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసి జాబ్స్ అయితే ఇస్తారు. సో మీకు 10th ఆర్ 10+2 క్వాలిఫికేషన్ ఉంటే ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లై చేయండి. డిస్క్రిప్షన్లో నేను మీకు నోటిఫికేషన్ అండ్ అప్లై లింక్ని ప్రొవైడ్ చేశాను. సో ఆ లింక్పై క్లిక్ చేసి మీరు రిక్రూట్మెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఆల్రెడీ మనకి అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. ఈ మంత్ 27th నుంచి మనకి అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశారు. సో డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ PDF ఉంటుంది, చూడండి. మరొక అప్డేట్ వచ్చేసి డిఎస్సి దరఖాస్తుకు ఇవాళే లాస్ట్ డేట్ అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఇప్పటికే 1.71 లక్షల మంది అప్లికేషన్స్ అయితే పెట్టుకున్నారు. రాష్ట్రంలో డిఎస్సి దరఖాస్తు గడువు శనివారంతో ముగియనున్నది. శుక్రవారం సాయంత్రం వరకు 1,76,599 మంది అభ్యర్థులు ఫీజు చెల్లించగా అందులో 1,71,564 మంది దరఖాస్తు చేసుకున్నారు. గత నెల 5,089 టీచర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. దీంట్లో సెకండరీ గ్రేడ్ టీచర్ SGT పోస్టుల కోసం 58,988 మంది దరఖాస్తు చేసుకున్నారు. స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్కి సంబంధించి 27,063 మంది, SA బయోలాజికల్ సైన్స్కి సంబంధించి 21,833 మంది, SA మ్యాథ్స్కి సంబంధించి 12,159 మంది, SA తెలుగుకి సంబంధించి 10,827 మంది, లాంగ్వేజ్ పండిట్కు సంబంధించి తెలుగుకి 9,348 మంది అప్లై చేశారు. అత్యల్పంగా SGT తమిళ్ మీడియంలో ఒక్కరే దరఖాస్తు చేసుకోగా మరాఠీ మీడియంలో SA ఫిజిక్స్, SA మ్యాథ్స్ పోస్టులకు 3 చొప్పున అప్లికేషన్స్ వచ్చాయని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇచ్చారు. సో ఈరోజే లాస్ట్ డేట్ కాబట్టి ఇంకా ఎవరైనా అప్లికేషన్స్ పెట్టుకున్నటువంటి క్యాండిడేట్స్ ఉంటే అప్లై చేయండి. ఇంకా గ్రూప్ 4కి సంబంధించి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్కి సంబంధించినటువంటి అప్డేట్ అయితే వచ్చింది. సో మెరుపు న్యూస్ అనేటువంటి పర్టికులర్ వెబ్సైట్లో మనకి ఈ ఆర్టికల్ అయితే ఇచ్చారు. సో గ్రూప్ 4 GRLపై అప్డేట్ అని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. గ్రూప్ 4 ర్యాంక్ లిస్టు ఎప్పుడనేటువంటి ఉత్కంఠ కొనసాగుతోంది. దాదాపు 8 లక్షల మంది అభ్యర్థులు ఈ జాబితా కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నెల 6వ తేదీన TSPSC ఫైనల్కి రిలీజ్ చేసింది. ఆ తర్వాత జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ రిలీజ్ చేసి తర్వాత సెకండ్ లిస్ట్ విడుదల చేయాలి. 20 రోజులైనా GRL కూడా విడుదల కాలేదు. దీంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. కానీ కోడ్ కారణంగా ఎన్నికలు అయ్యేంత వరకు GRL ఇచ్చే అవకాశం లేదని TSPSC వర్గాలు తెలిపాయని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్ అయితే రావడం జరిగింది. సో దీనికి సంబంధించి ఎన్నికలు అయ్యేంత వరకు కూడా ఈ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇచ్చేటువంటి అవకాశం లేదని TSPSCలో కొంతమంది అధికారులు అన్నట్లుగా లేదా TSPSC వర్గాలు అన్నట్లుగా మనకి ఇక్కడ ఈ ఆర్టికల్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో మ్యాక్సిమం మనకి ఎలక్షన్స్ తర్వాతే వచ్చే అవకాశం అయితే ఉంది. లేదు TSPSC ఇవ్వాలి అనుకుంటే ముందు కూడా ఇవ్వచ్చు. సో ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఫర్దర్గా నేను మీకు ఇన్ఫామ్ అయితే చేస్తాను. మరొక అప్డేట్ వచ్చేసి నేడు 51,000 నియామక పత్రాల పంపిణీ అని చెప్పేసి ప్రధాని మోడీ ద్వారా ఉద్యోగులకు అందజేసే విధంగా మనకి ఈరోజు మరొకసారి రోజ్గార్ మేళాను నిర్వహించనున్నారు. కొత్తగా ఉద్యోగాలు పొందినటువంటి 51,000 మందికి నియామక పత్రాలను ప్రధాని నరేంద్ర మోడీ శనివారం వర్చువల్గా పంపిణీ చేస్తారు. ఈ సందర్భంగా కొత్త ఉద్యోగులను ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తారు. దేశవ్యాప్తంగా 37 చోట్ల రోజ్గార్ మేళాను నిర్వహిస్తున్నారు. రోజ్గార్ మేళా ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో నియామకాలు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఎంపికై ఉద్యోగులుగా నియమితులైనటువంటి వారు రైల్వేలు, తపాలా, హోం, రెవెన్యూ, పాఠశాల, ఉన్నత విద్య, ఆరోగ్యం తదితర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు విభాగాల్లో చేరుతున్నారు. కర్మయోగి పోర్టల్లో 750కి పైగా ఈ శిక్షణ కోర్సుల ద్వారా ఏ పరికరం నుంచైనా ఎక్కడి నుంచైనా శిక్షణ పొందే అవకాశం వారికి లభిస్తోంది అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. మరొక అప్డేట్ వచ్చేసి 10th క్లాస్ క్వాలిఫికేషన్తో ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి మనకి రీసెంట్గా 677 పోస్టులతో మనకి నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది.
ఎంటీఎస్ అండ్ సెక్యూరిటీ అసిస్టెంట్ అనేటువంటి పోస్టులకి సంబంధించి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో మనకి స్టేట్స్ వైజ్గా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఈ పోస్టులకి సంబంధించి 18 నుంచి 25 సంవత్సరాలు లేదా 18 నుంచి 27 సంవత్సరాల లోపు వయసు ఉన్నటువంటి క్యాండిడేట్స్ అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. 10th క్లాస్ పాస్ అయితే చాలు, మీరు అప్లై చేసుకోవచ్చు. మనకి Tier 1, Tier 2 ఎగ్జామినేషన్స్ ద్వారా సెలెక్షన్ చేసి జాబ్స్ అయితే ఇస్తారు. మన సొంత రాష్ట్రంలోనే మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంటాయి అండ్ పోస్టింగ్ కూడా ఉంటుంది. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు ఇంకా అప్లికేషన్స్ పెట్టుకోకపోతే November 13th లోపు మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఆల్రెడీ మనకి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. mha.gov.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి వచ్చినటువంటి 677 పోస్టులకి సంబంధించి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయండి. ఇంకా సశస్త్ర సీమా బల్ నుంచి కానిస్టేబుల్ పోస్టులకి సంబంధించి 272 స్పోర్ట్స్ కోటా కింద కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఈ పోస్టులకి సంబంధించి 10th క్లాస్ పాస్ అయ్యి 18 నుంచి 23 సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలి. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి క్రీడా విజయాలు, రాత పరీక్ష, ఫీల్డ్ ట్రయల్స్, స్కిల్ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్, రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి 30 రోజుల్లో మీరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయాలి. ssb.com అనేటువంటి వెబ్సైట్లోనికి వెళ్ళి అప్లై చేయండి. ఇంకా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో క్రెడిట్ ఆఫీసర్ పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. 100 క్రెడిట్ ఆఫీసర్ పోస్టులకి సంబంధించి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. అలాగే ఎయిర్పోర్ట్స్ అథారిటీలో ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు సంబంధించి 496 పోస్టులతో జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ పోస్టులకి సంబంధించి ఇక్కడ డిగ్రీలో బీఎస్సీ ఫిజిక్స్, మ్యాథ్స్ లేదా ఏదైనా విభాగంలో బీఈ బీటెక్ చేసినటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకునే విధంగా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో November 30th లోపు మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాలి. aai.aero అనేటువంటి వెబ్సైట్ని సందర్శించాలని చెప్పేసి ఇచ్చారు. ఇంకా స్పెషలిస్ట్ పోస్టులకి సంబంధించి 31 పోస్టులతో మనకి చిత్తరంజన్ నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ నుంచి నోటిఫికేషన్ వచ్చింది. రైల్టెల్ నుంచి 81 వేకెన్సీస్తో అసిస్టెంట్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్ పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చారు. ఆర్మీలో టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ కింద 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ కింద మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో జాయిన్ indianarmy.nic.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి అప్లై చేయండి. సో ఇవి ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.